హాయ్! ఐపీఎల్ యాక్షన్ ముగిసిందండి. ఎవరెవరు ఏ జట్టుకెళ్లారో ఒకసారి చూద్దాం. అలానే జట్లు వైస్‌గా ఒకసారైతే మనం మాట్లాడుకుందాం. మనకు తెలిసిందే భువనేష్ కుమార్ ఎస్ఆర్‌హెచ్‌కి చాలా సంవత్సరాల పాటైతే సేవ చేశాడు. అతనైతే ఆర్‌సీబీ వెళ్ళింది. ఆర్‌సీబీ అప్పుడే పోస్టులు కూడా మొదలెట్టేసింది. ఒక మంచి బౌలర్ అతనికొచ్చినట్టయితే తెలుస్తుంది. కానీ ఇందులో ఎస్ఆర్‌హెచ్ కావ్యమారాన్ని మనం ఎప్పుడు తిట్టుకుంటా ఉంటాం. లాస్ట్ టైమ్ యాక్షన్ కావచ్చు, ఈ యాక్షన్ కావచ్చు ఎక్సలెంట్‌గా ఆమైతే మంచిగా చేసింది. లాస్ట్ టైమ్‌లో మంచి మంచి బౌలర్స్‌ని తెచ్చుకోవడం కావచ్చు, అలానే మంచి ఆల్‌రౌండర్ తెచ్చుకోవడం కావచ్చు చూసాం మనం. క్లాసన్ లాంటోళ్ళు, కమిన్స్ లాంటి, హెడ్ లాంటోళ్ళు రావడం చూసాం. ఈసారి చూసుకుంటే మంచి హర్షల్ పటేల్, షమి లాంటోళ్ళు మంచిగా రావడం చూసాం. జాంపా కూడా మనకే దొరికాడు. మంచి స్పిన్నరు. చూద్దాం మరి ఒకసారి మనకి టీమ్ వైజ్ అయితే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏ టీమ్‌లు ఎవరెవరిని కొన్నారు. ముందు ఆర్‌సీబీ చాలా ఫ్యాషనేట్ పీపుల్స్ ఉంటారు. చాలా తీవ్రంగా అభిమానిస్తూ ఉంటారు. కానీ ఇప్పటివరకు ఒక్క ట్రోఫీ కూడా వాళ్ళు గెలవలేదు. ఒకసారి వాళ్ళ టీమ్ చూద్దాం ఒకసారి. ఆహ్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదారు, యష్ దయాలు, లియామ్ లివింగ్స్టన్, ఫిలిప్ సాల్ట్, జితేష్ శర్మ, జాష్ హాజిల్‌వుడ్ మంచి ప్లేయర్ తీసుకున్నారండి. హాజిల్‌వుడ్ మంచి బౌలర్ అతను. మంచిగా తీసుకున్నారు అతనైతే. రషీద్ దార్ సలాము, సుయాస్ శర్మ, కృణాల్ పాండ్యా కూడా వచ్చు. ఎల్ఐజీ నుంచి ఇతను తీసుకున్నారు. మంచి రేటుకే పలికాడు కృణాల్ పాండ్యా కూడా. అలానే భువనేశ్వర్ కుమార్ ఇప్పుడే మాట్లాడుకున్నాం. భువనేశ్వర్ కుమార్ ఎక్సలెంట్ బౌలరు. మంచి స్వింగ్ ఏస్తాడు. మంచి స్లో రన్స్ ఉన్నాయి. మంచి యార్కర్స్ కూడా ఏస్తాడు. స్లోవర్ యార్కర్స్ కూడా ఏస్తుంటాడు. మంచి బౌలరు. ఆ తర్వాత సుప్రీల్ సింగ్ అలానే టిమ్ డేవిడ్ వచ్చాడండి. యాక్చువల్‌గా ఇతను ముంబైలో ఉన్నాడు. ఇతను కూడా చాలా తక్కువ రేట్‌కే వచ్చాడు. బాగానే దొరికాడు అతనికి వాళ్ళకైతే. రోమియో షెఫర్డ్, అలానే తుషార, అలాంటి బండెగే, దేవదత్ పడిక్కల్ చెన్నైకి ఉన్నాడనుకుంటాను. చెన్నై నుంచి అయితే ఇక్కడికి ఆర్‌సీబీకి అయితే రావడం చూసాం. చికారా, లుంగి ఇంగిడి చాలా బేసిక్ ధరకు దొరికాడండి. ఎవరు కూడా అటెంప్ట్ చేయలేదు. మనకు తెలిసిన సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్, కొంచెం ఆల్ రౌండర్ కూడా అతను. అతనైతే దొరకడం చూసాం. అభినందన్ సింగ్, అలానే మోహిత్ రాతే వీళ్ళైతే వీళ్ళు పర్చేజ్ చేశారు. అలానే ఆల్రెడీ వాళ్ళు ముందు తీసుకున్నోళ్ళు కోహ్లీ ఇలాంటోళ్ళు, రజత్ పటిదార్ అందరూ ముందే వాళ్ళు రిటర్న్ చేసుకున్నారు కాబట్టి ఓకే. మిగతా వాళ్ళనైతే టీమ్ అయితే ఎలా ఉంది వాళ్ళది. దాని నుంచి వాళ్ళైతే 11 అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత సీఎస్‌కే అండి. సీఎస్‌కే చూద్దాం. చెన్నై సూపర్ కింగ్స్. రజత్ పటిదారు, మతీష్ పతిరానా, శివన్ దుబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని, డెవిన్ కాన్వే, రాహుల్ త్రిపాఠిని మంచిగా తీసుకున్నారు వాళ్ళు. మనకి ఎస్ఆర్‌హెచ్‌కి చాలా రోజుల పాటు ఆడడం చూసాం. అలానే రచిన్ రవీంద్ర మళ్ళీ అతను మంచిగా తీసుకున్నారు. అలానే రవిచంద్ర అశ్విన్, యాక్చువల్‌గా అశ్విన్ రాజస్థాన్‌కి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చ సొంత గూటికే చేరినట్టు నాకు తెలిసి ఈసారి ఫైనల్ అయిపోద్దనుకుంటాను. ఎందుకంటే రవిచంద్ర ఈ చెన్నై తోటి ఆడే 2, 3 సంవత్సరాల్లో నాకు తెలిసి అతను రిటైర్మెంట్ ప్రకటిస్తాడేమో అనిపిస్తుంది నాకైతే. అలానే ఖలీల్ అహ్మద్ మంచిగొచ్చాడు. అతనుని నూర్ అహ్మద్, విజయ్ శంకర్, శ్యామ్ కరణ్ భలే దొరికాడు ఆయనకి. యాక్చువల్‌గా పంజాబ్‌కి కెప్టెన్సీ కూడా చేశాడు అతనైతే. శ్యామ్ కరణ్ చాలా తక్కువ ప్రైస్‌కి దొరికాడు అతను. 2.5 కోట్లు ఎంతో చాలా తక్కువ దొరికాడు. అంతకుముందు చూస్తే 15 కోట్లు అతనికి ఎంతో అమ్ముడుపోయాడు. ఈసారి 2.5 కోట్లకైతే భలే కొనేశారు శ్యామ్ కరణ్. మంచి ఆల్ రౌండరు. అలానే షేఖర్ రషీద్, అనుష్‌ల్ కబోజు, అలానే ముఖేష్ చౌదరి, దీపక్ హూడా కూడా మంచి ఆల్ రౌండరు. స్పిన్ ఎయగలడు. అలానే అలానే గుర్జపనీత్ సింగ్, అలానే నాథన్ ఎల్లిస్ కూడా మంచి అతనే. ఓవర్‌జన్ కమ్లేష్, నాగర్‌కోటి కూడా దొరికాడండి ఆళ్ళకి. మంచిగా దొరికాడు. అలానే రామకృష్ణ ఘోష్, శ్రేయస్ ఘోషాలు తెలిసిందే స్పిన్నరు. ఆల్ రౌండర్ లాగా అంటారు గానీ పెద్దగా ప్రశంస లేదు. వంశ్ బేడి, ఆండ్రే సిద్ధార్థ్ వీళ్ళండి. వీళ్ళైతే సీఎస్‌కే తరపున ఉన్నారు. సీఎస్‌కేలో అందరూ ఎలా ఉందంటే అండర్ డాగ్ లాగా కనిపిస్తుందండి. మంచిగా ఆడతారు వాళ్ళందరూ గూడా. కానీ అండర్ డాగ్ లాగా ఉంటారు. మరి చూద్దాం మరి ఎలాంటి పెర్ఫార్మన్స్ వాళ్ళ నుంచి వస్తుందో. ఇంకా ఎల్ఎస్‌జీ జట్టండి. నికోలస్ పూరన్, రవి బిష్ణోయి, మయాంక్ యాదవ్, అలానే మొయిస్ ఖాన్, అలానే ఆయుష్ భదోని, రిషబ్ పంత్. ఇదండి మెయిను. రిషబ్ పంత్‌ని 27 కోట్లు పెట్టి కొన్నారండి. ఐపీఎల్ చరిత్రలోనే తెలిసి మనం ముందే మాట్లాడుకున్నాం. 27 కోట్లండి. ఎవరు ఊహించని విధంగా అతన్నైతే కొన్నారు వాళ్ళైతే. ఎల్ఎస్‌జీ చాలా స్ట్రాంగ్‌గా ముందుకెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది కాబట్టి. ఎందుకంటే రాహుల్‌ని అవమానించి బయటకు పంపించిన తర్వాత మళ్ళీ ఒక కీపర్ బ్యాట్స్‌మన్ వాళ్ళకి కావాలి. అలానే ఒక మంచి ఇండియా వ్యాప్తంగా మంచి ఫేమ్ ఉన్న వ్యక్తి. రిషబ్ పంత్‌ని మంచి బయింగ్ చేశారు వాళ్ళైతే. ఇక్కడ చూస్తే మీకు ఆహ్, కెప్టెన్సీ కూడా ప్రకటించేసారు వాళ్ళు. డేవిడ్ మిల్లర్, మార్కరమ్ మన ఎస్ఆర్‌హెచ్ తరపున చాలా మ్యాచ్‌లు ఆడాడు. మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్. అలానే మిచెల్ మార్ష్ మంచిగా ఉన్నాడు. ఆవేష్ ఖాన్, అబ్దుల్ సమద్ మనకి ఎస్ఆర్‌హెచ్ తరపున ఆడాడు కదా! వాళ్ళైతే పర్చేజ్ చేశారు. అతను కూడా ఆల్ రౌండరే. చూడాలి మరి ఎస్ఆర్‌హెచ్‌కి పెద్ద పెర్ఫార్మన్స్ అయితే ఏం చేయలేదు అతనైతే. ఇంకా ఆ తర్వాత మీరు చూసుకుంటే ఆర్‌ఎన్ జుయాల్ కావచ్చు, ఆకాశ్‌దీప్, హిమ్మత్ సిద్ధార్థ్, దిగ్విజయ్ సింగ్, షాబాజ్ అహ్మద్, అలానే ఆకాష్ సింగ్, అలానే షమర్ జోసెఫ్,
ప్రిన్స్ యాదవ్, యువరాజ్ చౌదరి వీళ్ళైతే ఇంకా ఆ టీంలో ఉన్నారు. అలానే రాజ్‌వర్ధన్, హంగేర్కర్, అలానే అర్షిన్ ఖాన్, మాథ్యూ బ్రేకిడ్జ్ ఈ పేర్లు డిఫరెంట్‌గా ఉన్నాయి. ఓకే. ఇదైతే మన ఎల్ఎస్‌జీ టీము. ఇంకా ఆ తర్వాత చూసుకుంటే కేకేఆర్ లాస్ట్ టైమ్ విన్నింగ్ టీము. వాళ్ళు శ్రేయస్ అయ్యర్‌ని వదిలేసుకున్నారు కూడా. ఇంక మీరు చూస్తే రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్, హర్షిత్ రాణా, రమణ్‌దీప్ సింగ్, వెంకటేష్ అయ్యర్, క్వింటన్ డికాక్, రెహమానుల్లా గుర్బాజ్, అండ్రిచ్ నోకియా, అలానే అండ్రిచ్ నోకియా కలిసి ఢిల్లీ నుంచి ఇక్కడికొచ్చాడు. మంచి పర్చేజ్ అది. అంక్రిష్, హ్మ్, రఘువంశీ. రఘువంశీ లాస్ట్ టైమ్ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఏ టీమ్‌కో నాకు గుర్తురాట్లేదు గానీ, వీళ్ళైతే పర్చేజ్ చేసినట్టున్నారు. రఘువంశీ లాస్ట్ టైమ్ మంచి చేశాడు. మంచి బ్యాటింగ్ కూడా చేయడం చూసాం అతనైతే. వైభవ్ అరోరా, మయాంక్ మార్కండే, రోమన్ పావెల్, మనీష్ పాండే అటు ఇటు తిరిగి ఎక్కడికో వచ్చాడు. చాలా తక్కువ ప్రైస్‌కి అనుకుంటా. సెన్సర్ జాన్సన్, లూనిస్ సిసోడియా, అజింక్య రహానెని తీసుకున్నారు. అనుకుల్ రాయ్, మొయిన్ అలీ, మొయిన్ అలీ ఇద్దరు కూడా నాకు తెలిసి సీఎస్‌కే నుంచి ఇక్కడికొచ్చారు వాళ్ళైతే. ఉమ్రాన్ మాలిక్ సన్‌రైజర్స్ నుంచి అయితే ఇక్కడికైతే రావడం చూసాం మనమైతే. లాస్ట్ మినిట్‌లో కొన్నారు. యాక్చువల్‌గా బైక్ ఆడనుకున్నారు. మంచి పేస్ ఉంది గానీ దాన్ని కంట్రోల్ చేసే తత్వం అతని దగ్గర లేకపోవడంతోనైతే అంతగా చాలా అవకాశాలు కూడా ఇచ్చారు. ఉమ్రాన్ మాలిక్ అయితే సద్వినియోగం చేసుకోలేదు. చూద్దాం మరి ఫ్యూచర్‌లో ఏమన్నా బయటకొస్తాడేమో చూద్దాం. ఆ తర్వాత ఎస్ఆర్‌హెచ్ మన హైదరాబాద్ టీమ్ అండి. ప్యాట్ కమిన్స్ కెప్టెన్స్ అందరూ తెలిసిందే. అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మహమ్మద్ షమి, హర్షల్ పటేల్. ఎక్సలెంట్ బయింగ్ అండి. హర్షల్ పటేల్ మనకు తెలిసిందే ఆర్‌సీబీకి చాలా మ్యాచ్‌లు ఇప్పుడు గెలిపించడం కూడా చూసాం. మహమ్మద్ షమి గురించి మనం ఎప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు చూస్తే ఇంకొక మంచి బయింగ్ ఏంటంటే ఇషాన్ కిషన్ సెకండ్ కీపర్‌గా తీసుకున్నారు. మరి అక్కడ ఎక్కడ ఆడిస్తారో తెలియదు గానీ సెకండ్ కీపర్‌గా అయితే తీసుకున్నారు. క్లాసెన్‌కి ఇబ్బంది ఏమైనా కలిగితే. ఆ తర్వాత మీరు చూస్తే రాహుల్ చాహర్, ఆడమ్ జంపా మంచి ఇది పర్చేజ్ అండి. ఆడమ్ జంపా కూడా మంచి లెగ్ స్పిన్నర్ మంచిగా ఏస్తూ ఉంటాడు. అలానే ఆదిత్య తాండే, అభినవ్ మనోహర్, సమర్జిత్, అలానే జీసన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కట్టు ఇతను కూడా మంచి బౌలర్ అండి. బ్రెడన్ కర్స్, కమీద్ మెండిస్ అండి మీరు మాట్లాడుకోవాలి. మంచి బై చేశారు ఇది. కమీద్ మెండిస్ యాక్చువల్‌గా శ్రీలంక ప్లేయరు. రీసెంట్‌గా మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. సెంచరీ మీద సెంచరీలు కొడుతున్నాడు. మంచి ఆల్‌రౌండర్ ఇతను. మంచి ఆల్‌రౌండర్. మరి ఎక్కడ ఆడిస్తారో చూడాలి. అంకిత్ వర్మ, ఇషాన్ మలింగ, సచిన్ బేబీ వీళ్ళైతే ఎస్ఆర్‌హెచ్ అయితే పర్చేజ్ చేసింది. ఇంకా మీరు చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ అండి. కేఎల్ రాహుల్‌కి చాలా ఈజీగా దక్కేసాడు వాళ్ళకైతే. ఎక్కువ ప్రైజ్ వెళ్తాడనుకున్నాం గానీ, అతనైతే చాలా తక్కువ ప్రైజ్‌కే కొట్టేసింది. 14,00,00,000 అనుకుంటాను. 16,00,00,000 అనుకుంటాను. వీళ్ళైతే దక్కించుకున్నారు. కెప్టెన్ ప్లస్ మళ్ళీ మంచి కీపరు. ప్రస్తుతం అయితే మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. అలానే హ్యారీ బ్రూక్ మంచి బ్యాటర్. అలానే స్టబ్స్ లాస్ట్ టైమ్ ఎంత విధ్వంసం చేసాడో మనకు తెలిసిందే. జాక్ ప్రెషన్, మెకర్గ్ ఇతను కూడా ఓకే. ఫ్యాబ్ డూప్లెసిస్ తెలిసిందే కదా! మన ఆర్‌సీబీ నుంచి అయితే వాళ్ళైతే కనీసం ఆ టీమ్ కూడా వాడలేదు. అతనైతే తీసుకున్నారు వీళ్ళైతే డూప్లెసిస్‌ని. అలానే కుల్దీప్ యాదవ్, దుష్మంత్ చమీరా, మోహిత్ శర్మ, అలానే నటరాజన్ ఎస్ఆర్‌హెచ్‌కి ఎన్నో యార్కర్‌లేసాడండి. కానీ మనోళ్ళైతే ఎళ్ళలేదు అతని కోసమైతే. ఎళ్ళుంటే బావుండనిపించింది. అలానే ముఖేష్ కుమార్, కరుణ్ నాయర్, అభిషేక్ పరేల్, అక్షర్ పటేల్, హెరారియా, అశుతోష్ శర్మ, నల్గండే, విశ్రాజ్ నిగమ్, మన్వత్, త్రిపుర విజయ్, మాధవ్ త్రిపాఠి. ఇంతవరకు అయితే డీసీ కూడా బాగానే ఉంది. మంచి హిట్టర్లు ఉన్నారు దీంట్లో. స్టబ్స్ కావచ్చు, మెకర్క్ కావచ్చు, బ్రూక్ కావచ్చు. మామూలు బ్యాటింగ్ లైనప్ లేదు. చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. అందులోని యంగ్ ప్లేయర్స్ ఉన్నారు వీళ్ళకి. మంచి యంగ్ టీమ్ అయితే కనిపిస్తుంది వీళ్ళ దగ్గర అయితే. ఇంకా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లాంటి మంచి టీమ్ అయితే కనబడుతుంది. చూద్దాం మరి ఎంత పర్ఫార్మెన్స్ వీళ్ళ దగ్గర నుంచి అయితే వస్తుందో. దీనికి ఆ తర్వాత పంజాబ్ అండి. పంజాబ్ చాలా సార్లు వస్తది టాప్ 4 దగ్గర రాదు. 5, 6 ఆ మధ్యలో ఎప్పుడు ఉంటుంది. బాటమ్ ఉండదు, టాప్‌లో ఉండదు. మిడిల్ అయితే ఉండిపోతూ ఉంటుంది పంజాబ్ అయితే. ఈసారి చూద్దాం. శ్రేయస్ అయ్యర్‌ని దాదాపు 26,75,00,000 ఇతని సెకండ్ హైయెస్ట్. అతను కూడా ఊహించుండడు ఇంత ప్రైజ్ వస్తుందని. కానీ పంజాబ్ అయితే గట్టిగా స్ట్రాంగ్‌గా ఎళ్ళిపోయింది. మరి అతనైతే పర్చేజ్ చేసాడని చూసాం. అలానే ప్రభు సిమ్రాన్ సింగ్ కావచ్చు, గ్లెన్ మాక్స్‌వెల్‌ని కూడా తీసుకున్నారు వాళ్ళైతే. ఆర్‌సీబీ అతని కోసం ఆ టీమ్ కూడా ఉపయోగించలేదు. హర్షదీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్, నేహల్ వధేరా, మార్కస్ స్టోయినస్, మార్కస్ జాన్సన్, లూంకీ ఫర్గ్యూసన్, మంచి బౌలర్స్ దొరికారు వీళ్ళకైతే. మంచి బౌలర్స్ అయితే కనిపిస్తున్నారు ఇక్కడ. ముషీర్ ఖాన్, ప్యాలే, జోష్ ఇంగ్లీష్, విష్ణు వినోద్, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, సెట్జే, హమతుల్లా ఉమర్జాయ్, ప్రియాన్ష్ ఆర్య, ప్రవీణ్ దుబే, అలానే విజయ్ కుమార్ వైశాంక్, యష్ ఠాగూర్, కుల్దీప్ సేన్,
బ్రాట్లెట్ వీళ్ళైతే పంజాబ్‌కి అయితే టీమ్‌లో ఉన్నారు ప్రస్తుతం అయితే. వీళ్ళు గూడా టీమ్ పరాదనిపిస్తుంది. చూద్దాం మరి మంచి హిట్టర్లు ఇక్కడ కనిపిస్తున్నారు. గ్లెన్ మాక్స్‌వెల్ లాంటోళ్ళు ఉన్నారు మనకైతే అయితే కనిపిస్తున్నారు. మరి ఇతను చాలా రోజులైతే సరిగ్గా ఆడలేదు. మరి స్టాయినిస్, మాక్స్‌వెల్ ఇద్దరు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్. విధ్వంసం ఎలా చేస్తారో చూద్దాం మిడిల్ ఆర్డర్‌లో ఉండి. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ అండి. మీకు ఇంకా సంజు శాంసన్, ఎస్ఎస్ జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, సిమ్రాన్ హెట్మేర్, ఆహ్, స్ సందీప్ శర్మ, జోస్రా ఆర్చర్ అయితే మళ్ళీ చూడాలి మహి తీక్షణ, నావీద్ అసరంగా మన ఎస్ఆర్‌హెచ్ నుంచి అటైతే వెళ్ళిపోవడం చూసాం మనమైతే. ఆకాష్ మధ్వాల్, కుమార్ కార్తికేయ, నితీష్ రాణా, తుషార్ దేశ్పాండే, శుభం దుబే, యద్వీర్ సింగ్, ఫజాల్ ఫరూకీ, ఇతను కూడా పర్లేదు మంచిగా ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ మంచిగా ఆడతాడు. వైభవ్ సూర్యవంశీ, కెంపా మఫాకా, కృణాల్ రాథోడ్, అశోక్ శర్మ వీళ్ళైతే చూడటానికి ఆర్ఆర్ ఎప్పుడు అండర్‌గానే కనిపిస్తుంది. కానీ మీరు స్టార్టింగ్‌లోనే చూడండి మీరు సంజు శాంసన్, ఎస్ఎస్ జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, సిమ్రాన్ హెట్మేర్ వీళ్ళు చాలు మ్యాచ్‌ని ఒక రేంజ్‌లో తీసుకెళ్ళిపోతుంటారు. ప్రతిసారి కూడా స్టార్టింగ్ మంచిగా ఆడతారు. వరుసగా 3, 4 మ్యాచ్‌లు గెలుస్తారు. ఆ తర్వాత వాళ్ళైతే తేలిపోతూ ఉంటారు. మరి ఏం జరుగుతుందో తెలీదు గానీ ప్రతిసారి అంతే వాళ్ళు. స్టార్టింగ్‌లో 2, 3 మ్యాచ్‌లు మంచిగా గెలుస్తారు. ఆ తర్వాతయితే వాళ్ళైతే అలా అయిపోతుంటారు. ఇంక ముంబై ఇండియన్స్ జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, ట్రెంట్ బోల్ట్ మంచిగా వాళ్ళకి దక్కాడు. నమన్ ధీరు, రాబిన్ మిర్జు, కరణ్ శర్మ, రియాన్ రిక్లెట్, దీపక్ చాహర్, అల్దా గుర్మర్, విల్ జాక్స్, అలానే అశ్విన్ కుమార్, మిచెల్ శాంట్నర్, రిష్ స్లోప్లే, కృష్ణ శ్రీచద్, రాజ్ భవానీ, సత్య నారాయణ రాజు, దేవాన్ జాకబ్స్, అర్జున్ టెండూల్కర్ మనకు తెలిసిందే కదా సచిన్ టెండూల్కర్ కొడుకు. లాస్ట్ మినిట్‌లో పర్చేజ్ చేశారు. యాక్చువల్‌గా ఫస్ట్ అన్‌సోల్డ్ అయ్యాడు. అన్‌సోల్డ్ అయిన తర్వాత మరి సచిన్ టెండూల్కర్ మీద ప్రేమతోటైతే అర్జున్ టెండూల్కర్‌ని వాళ్ళైతే పర్చేజ్ చేసినట్టయితే తెలుస్తుంది. పోయేది 30 లక్షలే కదా అన్న థాట్‌లో అయితే వాళ్ళైతే తీసేసుకున్నారు. 30,00,000 సచిన్ టెండూల్కర్ పెద్ద లెక్కేం కాదు గానీ, కానీ ప్లేయర్ ఉండాలని అయితే ఆయన మీద ప్రేమతోటైతే ముంబై ఇండియన్స్ అయితే పర్చేజ్ చేశారనిపించింది నాకైతే. విఘ్నేష్ పత్తూర్ ఇతను రిచార్డ్ విలియమ్స్ వీళ్ళైతే ముంబై ఇండియన్స్. ఇంకా గుజరాత్ టైటాన్స్ విషయానికొస్తే ఇంకా చూసాం జీటీ గుజరాత్ టైటన్స్ చూస్తే రషీద్ ఖాన్, శుభ్మాన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, కసి గుర్రపాట, జోస్ బట్లర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, నిషాద్ సింధు, మహిబా లోమ్రర్, కుమార్ కుసర్గా, అనుజ్ రావత్, సుధాకర్, వాషింగ్టన్ సుందర్, గెరాల్డ్ కాడ్జీ, అర్షద్ ఖాను, గురుబ్రార్, రూదర్ఫర్డ్, సాయి కిషోర్, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్, కరీం జనత్, కేజ్రీవాల్ అసలు వీళ్ళ టీం చూడండి స్టార్టింగ్ మీరు ప్లేయర్ చూడండి రషీద్ ఖాన్, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, కసిగుర్ రబాడా, జోస్ బట్లర్ అసలుకి వీళ్ళని చూస్తే మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ అసలు టీము ఎక్సలెంట్‌గా కనిపిస్తుంది నాకైతే ఉన్న వాటిల్లో అసలుకి మంచి పేర్లు అంటే ఒక మినిమమ్ గ్యారంటీ ప్లేయర్లు అయితే నాకైతే ఇక్కడ కనిపిస్తా ఉన్నారు. మరి చూడాలి మరి ప్రస్తుతం వీళ్ళైతే వాషింగ్టన్ సుందర్ కూడా వీళ్ళే కొట్టేశారు. చూడాలి మరి గ్లెన్ ఫిలిప్స్‌ని కూడా వీళ్ళే తీసేసుకున్నారు. చూడాలి మరి మంచి టీమ్‌గా కనిపిస్తుంది నాకైతే. మరి ఇదండి మరి ఐపీఎల్ యాక్షన్‌లో ఏ టీమ్‌లు ఎవరెవరు కొన్నారో మొత్తం విషయం అయితే ఇది. మరి చూద్దాం మరి మరి మ్యాచ్‌లు జరిగినాక మనకు తెలుస్తుంది. ఏ టీమ్ ఎంత బాగా పర్చేజ్ చేశారో. ఆహ్, నేను ఇంత ఎక్స్‌ప్లెయినింగ్ చేశాను. మరి ఏ టీమ్ దగ్గర ఎంతమంది ఎవరెవరు ప్లేయర్ ఉన్నారు మీకందరూ చెప్పాను. మరి వీళ్ళ నుంచి ఎవరెవరు 11 మందిని ఆడిస్తారనేది మనం నిదానంగా మాట్లాడుకుందాం. మన ఐపీఎల్ వచ్చే టైం దగ్గర. ఇప్పుడు ఓన్లీ ఆ ప్లేయర్స్ మొత్తం మనం చూసాం. ఎవరెవరు ఏ ప్లేయర్స్‌ని కొన్నారని మొత్తమే చూసాం. ఏ టీమ్ దగ్గర ఎవరెవరు ప్లేయర్ ఉన్నారో చూసాం. మరి చూద్దాం మరి ఫ్యూచర్‌లో ఏ టీమ్ ఎవరిని ఆడిస్తారో 11 మందిని చూద్దాం మరి. ప్రస్తుతం అయితే నా ఛానెల్ అయితే లైక్ చేసుకుంటే షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు మీ ముందుకే తీసుకొస్తుంటాను. థాంక్ యూ.